లేచావా, ఏం పడుకున్నామే, లే అంటారు. మొహం గడిగేసుకో, ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం అంటారు. వాడు మొహం గడుక్కుంటాడు. స్నానం చేసేరా, సంధ్యావందనం చేస్తున్నాం ఇద్దరం అంటారు. ఇద్దరు కలిసి సంధ్యావందనం చేస్తారు. వడ్డించేసేయి, నేను మా తమ్ముడు కలిసి భోజనం చేస్తాం అంటారు. ఆఫీస్కి వెళ్ళిపోతూ కూడా తమ్ముడిని ఏం విడిచిపెట్టరు. వచ్చేరా నాతో పాటు, ఏం చేస్తావు ఇంట్లో కూర్చుని, కాసేపు కూర్చొని వచ్చేద్దాం, ఒక గంట ఆఫీసులో కూర్చుని అంటారు. ఇద్దరు కలిసి భోజనం చేస్తారు, ఇద్దరు కలిసి పడుకుంటారు. అలా భక్తి ఏ స్థితికి పెడుతుందో తెలుసా అండి? పూజ గదిలో చేసేటటువంటి భక్తి ఎల్కేజీ, మానసికమైన భక్తి పరిణి. అది ఎక్కడికి వెళుతుందంటే, వీడు నిద్ర లేస్తూ స్వామికి నమస్కారంతో మొదలు పెడతాడు. భూమిని అయ్యో తన్నుతున్నానే అమ్మా, దిక్కు లేక నిన్ను తంతున్నానమ్మా అని అమ్మకి సాష్టాంగంతో మొదలు పెడతాడు. భూదేవితో పూజా మందిరంలోకి వెళ్లి పూజ మొదలు పెడతాడు. అందుకే పూజ ఇట్స్ ఏ గ్రేట్ ఎక్సర్సైజ్. పూజకి అంతా ఏమిటో తెలుసా అండి? భక్తి ఆలంబన. అది లేకపోతే పూజ లేదు అసలు. అది ఎక్కడైనా లోపించింది అనుకోండి, ఇంకా దాన్ని యాంత్రికం అంటారంతే. ఇంకా అది చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే అసలు యథార్థానికి. కానీ చెయ్యడం వల్ల ఏమిటి అంటే కొన్ని మార్కులు, ఏదో ఒకటి కొంతైనా చేశాడు కదరా అని. అసలు నిజానికి అందుకే పూజ అంటే 16 అంగాలు దానికి. మీరు ఎంత పూజ చేయండి, షోడశోపచార పూజనే అంటారు. కాకుండా ఇంకో పూజ లేదు అసలు శాస్త్రంలో. మీరు ఎంత చెయ్యండి, 16 ఉపచారాలు. ఏమిటా 16 ఉపచారాలు అంటే మనకి శాస్త్రం ఎంత గమ్మత్తుగా పెట్టిందో తెలుసా అండి? అమ్మ కడుపులోకి ప్రవేశించడానికి ముందు తల్లిదండ్రులకు జరిగేటటువంటి వివాహ విధితో ప్రారంభించి వీడి శరీరం పడిపోయినప్పుడు చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారంతో కలిపి 16 సంస్కారాలు. చంద్రుడికి 16 కళలు, పూజకి 16 అంగాలు. షోడశోపచార పూజ అని 16 చేస్తాం. ఎంత పూజ చేయండి 16. ఏమిటి అంటే, ఒకటి ధ్యానం. మొదట ధ్యానం చేస్తారు. ఆ ధ్యానం అయిన తరువాత ఆవాహన, ఆవాహన అయిన తరువాత ఆసనం, ఆసనం అయిన తర్వాత అప్పుడు స్వామిని కూర్చోబెట్టి పాద్యం, పాద్యం అయిన తరువాత అర్ఘ్యం, అర్ఘ్యం అయిపోయిన తరువాత అప్పుడు స్వామికి స్నానం, స్నానం అయిన తరువాత వస్త్రం, వస్త్రం తరువాత ఆ మెడలో వేసేటటువంటి యజ్ఞోపవీతం, అక్కడికి 8. ఈ 8 అయిన తరువాత స్వామికి గంధం ఇవ్వడం, ఆ గంధం తర్వాత పుష్పార్చన, పుష్పార్చన తరువాత చేసేటటువంటిది ధూపం, ధూపం తర్వాత చేసేది దీపం 12 అక్కడికి. ఆ తరువాత పెట్టేటటువంటిది నైవేద్యం, ఆ నైవేద్యం తర్వాత ఇచ్చేటటువంటిది తాంబూలం, తాంబూలం తర్వాత ఇచ్చేది నీరాజనం, నీరాజనం తర్వాత ఇచ్చేది మంత్రపుష్పం. ఈ మంత్రపుష్పం 16. ఈ 16 అంకె మీరు గుర్తుపెట్టుకోండి. జీవితంలో 16కి ఒక గొప్ప విలువ ఉంటుంది. ఎక్కడ చూడండి ఈ 16ని ముడేస్తారు మన వాళ్ళు. కానుక ఇచ్చారనుకోండి, 116 ఇచ్చారంటారు. ఏంటి 116 ఏంటి, 100 ఇవ్వకూడదా? 16 చేరుస్తారు. 1116 ఇచ్చామండి అంటారు, పక్కన 16 చేరుస్తారు. అన్నింటికి పక్కన 16 పెడుతూ ఉంటారు. ఈ 16కి అసలు రహస్యం పూజలో ఉపచారాలు 16. ఈ 16 చేస్తారు. ఈ 16ని మీరు సాగతీస్తే 3 గంటలు చేసుకోవచ్చు. టైం లేకపోతే 3 నిమిషాల్లో చేసేయచ్చు. కానీ ఈ 16 చెయ్యడంలో మీ భావన పాడవకూడదు. అంతే అంతే భక్తి. ఈ భక్తి 16లో ఎలా నడుస్తుందో మీకు తెలియనివి కావు, మీ అందరూ రోజు చేస్తున్న వాళ్లే. కానీ ఒక్కసారి దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఈ 16 జీవితంలో ఎలా నడుస్తుందో, పూజలో ఎలా నడుస్తుందో చూడండి. మొట్టమొదట చేసేది ధ్యానం. ఈ ధ్యానం అన్నది ఎందుకు చెయ్యాలి అసలు? ధ్యానం అంటే అంతటా వ్యాపించి ఉంటాడు పరమాత్మ. అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని నిజానికి మీరు పూజ చెయ్యగలరా? అసలు పురుష సూక్తం అంది, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం అంది. ఈ భువన భాండాలన్నీ ఎన్నున్నాయని నువ్వు చెప్తున్నావో దానికన్నా 10 అంగుళాల పై వరకు పరమాత్మ ఉన్నాడన్న. అంటే మీలో ఉన్నాడు, మీరు కూర్చున్న పూజా మందిరంలో ఉన్నాడు, ఆ గోడల్లో ఉన్నాడు, ఫోటోల్లో ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపలున్నాడు. అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా ఉన్నాడు నారాయణుడు. అంతటా ఉన్న నారాయణుణ్ణి మీరు ఎలా ధ్యానం చేస్తారు? ఆయన ఏమైనా కంటికి కనపడతాడా? కనపడడు. ఎందుకని? అంతటా ఉన్నవాడు. అలా అంటే మరి కంటికి కనపడకపోతే ఎలాగండి? మరి మా జీవితంలో మేము ఎప్పుడు చూస్తాం అసలు అని బెంగ పెట్టుకుంటారని ఋషులు అన్నారు. మళ్ళీ విచిత్రం చూడండి. ఈ మంత్రం 16వ మంత్రంలో చెప్పారు పురుష సూక్తంలో. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అన్నారు. నీకు లోపల ఆర్తి ఉంటే వాడు నీ కట్టెదుట నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు అన్నారు. ఇక్కడ సంప్రదాయం వస్తుంది. ఒక్కొక్కరికి లక్ష్మీనారాయణుల పూజ చేసే అలవాటు ఉంటుంది, ఒక్కొక్కరికి పార్వతీ పరమేశ్వర పూజ చేసే అలవాటు ఉంటుంది. మీరు ఎలా పూజ చేశారు అన్నది కాదు, ఏదో ఒక పేరు పెట్టి పిలవాలి. కనుక వాడే మా అబ్బాయి
నేను విరే అబ్బాయి అంటాను, వాళ్ళ అమ్మ కన్నా అంటుంది, వాళ్ళ అమ్మమ్మ చిన్న అంటుంది. పలికేవాడు ఎవడి ముద్దు పేరు పెట్టి వాడు పిలుస్తాడు. ఎవడికి ఎంత ముద్దు వస్తే అన్ని పేర్లు వస్తాయి. అది విచిత్రం. అసలు ఎంత అనురాగం పెరిగితే అన్ని పేర్లు వస్తాయి. భీష్మాచార్యుల వారికి అనురాగం పెరిగితే సహస్రనామాలు వచ్చాయి. అంతే సహస్రమా, ఆయన పేర్లు వెయ్యని అని అర్థం. మీకు ఎంత ప్రేమ ఉంటే ఎన్ని గుణాలను భవిస్తే అన్ని పేర్లతో స్వామిని పిలుస్తారు. ఒక్కొక్కడు భార్యను పట్టుకుని 1000 పేర్లతో పిలుస్తారు. అలా పిలిచాడంటే వాడికి భార్య ఎందు మమకారం ఎక్కువైపోతుందని గుర్తు. అందుకని అక్కడ స్వామిని ధ్యానం చేస్తారు. ఏదో స్వామి ఇదిగో నువ్వు ఈ రూపంలో నాకు కనపడవలసినది అని పిలుస్తారు. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. లక్ష్మీనారాయణులుగా మీరు అర్చన చేశారనుకోండి, ఆ అమ్మవారిని పిలుస్తారు. అమ్మ శ్రీమన్నారాయణాభిగుణ, ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా కలిసి ఉండేటటువంటి స్వభావంతో ఉండేటటువంటి అమ్మ. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని లక్ష్మీ అష్టోత్తరంలో పిలుస్తున్నారు కదా, అలా పిలుస్తారు. పిలిచి ఆ పక్కన శ్రీమన్నారాయణుణ్ణి పిలుస్తారు. స్వామి నువ్వు ఎలా ఉంటావయ్యా? మేఘశ్యామం పీత కౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. పట్టు పీతాంబరం కట్టుకుని ఆ శంఖ చక్ర గదా పద్మాలతో అందరూ చూడ్డానికి మురిసిపోయేటట్టుగా పుండరీకాక్షుడవై విశాలమైన నేత్రములతో మెరిసిపోతున్నటువంటి బంగారం లాంటి మా అమ్మ